పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం ఏదైతే మనం ఈ ప్రయాణం కొనసాగుతుందో, ర్యాలీ కొనసాగుతుందో, ఈ మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు గతంలో పూర్తిగా పొలాలు గట్లుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వేసి అన్ని గ్రామాలకు కూడా పూర్తిగా నేరుగా వెళ్లే విధంగా పెద్ద ఎత్తున లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఎడారిగా మార్చారు. కలకల్లాడాల్సిన అమరావతిని శ్మశానంతో పోల్చి మరీ తన అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి అయితే మనం చూసాము. ఈ 4.5 ఏళ్లలో ఇక్కడ ఉన్న రైతులు, మహిళల కన్నీరు, ఆవేదన, వారి ఆవేశం అన్నీ కూడా ఏబిఎన్లో ఎప్పటికప్పుడు ప్రసారం కూడా చేసిన పరిస్థితి. అదేవిధంగా తన 33 ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డు ఎక్కించేలా చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరిపై కూడా అనేక సందర్భాల్లో వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ 4.5 ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా కూటమికి మద్దతు పలకడం, తద్వారా ఒక అరాచక పాలనకు, రాక్షస ప్రభుత్వానికి చర్మగీతం పాడారని కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనందం అంతా కూడా ఇక్కడ అమరావతి రైతుల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినా, ఈరోజు పవన్ కళ్యాణ్ తమ ప్రాంతానికి వచ్చినా కూడా ఎక్కడ తమకెందుకులని పట్టించుకోకుండా పూర్తిగా తమ అండగా నిలిచి 4.5 ఏళ్ల ఉద్యమంలో మేము ఉన్నాము మీతో అని చేయి కలిపి పాదం కలిపిన చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పవన్ కళ్యాణ్కి కావచ్చు అపూర్వమైన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని కూడా చాటుకుంటున్న వైనం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఒకేసారి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో యాత్రకు సంబంధించి కూడా చాలా స్లోగా సాగుతుంది. పోలీసులు కూడా పూర్తిగా రోప్ పార్టీని పెట్టుకుని పవన్ కళ్యాణ్ దరిదాపుల్లోకి వెళ్లకుండా చాలా ఒక సమయం ప్రకారం మొత్తం ఆ షెడ్యూల్ జరిగేలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడేవాళ్ళు కొంతమంది అయితే అతనికి హారతలు ఇచ్చి పూలాభిషేకం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు మరికొంతమంది పోటీ పడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మొత్తం దారి పొడవున కూడా ఎక్కడ జనసేన జెండాలతో, అదేవిధంగా రైతు వారి కండవాలతో వీరంతా కూడా తరలి వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలామంది అమరావతి రైతులందరూ కూడా సార్ చెప్పండి, ఎలా చూస్తారు? చిన్న గారు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మేము అమరావతి రైతులందరూ కూడా స్వాగతం పలుకుతున్నామండి. అమరావతి రైతులు మేము 5 సంవత్సరాలు కష్టపడ్డాం, అవమానం పడ్డాం, రాష్ట్ర రాజధాని భూములు ఇచ్చాం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఎన్నో శ్రమలు పడి ఇక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా, అదేవిధంగా వైసీపీ నాయకులు ఈ అమరావతిలో అడుగుపెట్టినప్పుడు కంపలు వేశారు. కంపలు దాటుకొని కూడా రైతులకు నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి కూడా నేను చెబుతున్నాను. నేను ఒక దళిత రైతుల్ని.